భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. ఈ 75 సంవత్సరాల్లో మనం సాధించినటువంటి ప్రగతి లేదా ప్రజల్లో ఉండవలసినటువంటి దేశభక్తి భావాలు, మన దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి సెక్యులర్ వ్యవస్థ, ఇంకా మనం పేదరికాన్ని జయించవలసినటువంటి పరిస్థితులు, జీవన ప్రమాణాలు ఇంకా పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం, వీటన్నిటి గురించి కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి అవగాహన ఇంకా మనం చేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఒకప్పుడు అంటే మన స్వాతంత్రం రాకముందు ఎంతోమంది నాయకులు, మరి ఆనాటి తరం ప్రజలందరూ కూడా చేసినటువంటి ఒక సమిష్టి కృషి వలన ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ మనం జీవిస్తున్నాం. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని ఇంకా మరింత పురోగమనంలోకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మరింత అంకిత భావంతో, మరింత క్రమశిక్షణతో, మరింత మంచి ఆలోచన విధానంతో దేశ పౌరులందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి తరుణం ఇది. ఒక రకంగా ఒక దేశ పౌరుడుగా, భారతదేశానికి చెందినటువంటి పౌరుడుగా నేను నా దేశానికి ఎటువంటి సేవలు అందించగలను, ఇంకా నా వంతు కర్తవ్యాన్ని ఇంకా క్రమశిక్షణయుతంగా నేను కానీ నిర్వహించినట్లయితే నా సేవలు ఈ దేశానికి ఎలా ఉపయోగపడతాయి, ఇంకా ఎంత ఉపయోగపడాలి అనేటటువంటి భావన ప్రజల్లో, నేటి తరం ప్రజల్లో, ప్రత్యేకంగా విద్యార్థుల్లో దీన్ని మనం కలిగించవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఉదాహరణకి మనది ప్రజల చేత ప్రజల కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ సరైనటువంటి సెక్యులర్ భావాలతో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఇంకా ఎంతైనా ఉంది. స్వాతంత్రం రావడం కోసం అన్ని మతాలు, అన్ని జాతుల ప్రజలు అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఫలితాలు కానీ ఫలాలు కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం కృషి చేయాలి. ఈ దేశం అందరిది, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ఫలితాలు, ఆ ఫలాలని ఆస్వాదించడానికి సమానమైనటువంటి అర్హత కలిగి ఉన్నారనే ఆలోచన, ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ రోజుకి దేశంలో ఇంకా పేదరికం ఉంది, ఇంకా మన జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనం కొంత పురోగతి సాధించినప్పటికీ కూడా ఇంకా సాధించవలసిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. నైపుణ్యవంతమైనటువంటి భారతదేశంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. ఈరోజు భారతదేశంలో యువత మరి ఇలాంటి ఆలోచనలు, ఒక నైపుణ్యవంతమైనటువంటి యువతగా మరి పరిణమించాలి అంటే దానికి సరిపోయినటువంటి కృషి అందరం కూడా చేయాలి. ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసినప్పటికీ కూడా ఆ ప్రణాళికల్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకొని ప్రజలు కూడా భాగస్వాములై, అంటే అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అనేటటువంటిది చాలా అవసరంగా తోస్తుంది. కేవలం ప్రభుత్వం మాత్రమే చేస్తుంది అనుకోకుండా నా వంతు కర్తవ్యంగా, ఒక సిటిజన్గా, ఒక పౌరుడుగా నేనేం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ప్రతి వ్యక్తి కూడా వేసుకొని ఆ విధంగా ఒక అంకిత భావంతో మన దేశ సామాజిక ఆర్థిక వ్యవస్థలకు
దోహదపడే దోహదపడే విధంగా మనందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ జై హింద్. ఉదాహరణకి మనది ప్రజల చేత ప్రజల కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ సరైనటువంటి సెక్యులర్ భావాలతో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఇంకా ఎంతైనా ఉంది. స్వాతంత్రం రావడం కోసం అన్ని మతాలు, అన్ని జాతుల ప్రజలు అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఫలితాలు కానీ ఫలాలు కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం కృషి చేయాలి. ఈ దేశం అందరిది. ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ఫలాలని ఆస్వాదించడానికి సమానమైనటువంటి అర్హత కలిగి ఉన్నారనే ఆలోచన, ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజుకి దేశంలో ఇంకా పేదరికం ఉంది. ఇంకా మన జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనం కొంత పురోగతి సాధించినప్పటికీ కూడా ఇంకా సాధించవలసిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. నైపుణ్యవంతమైనటువంటి భారతదేశంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. ఈరోజు భారతదేశంలో యువత మరి ఇలాంటి ఆలోచనలు, ఒక నైపుణ్యవంతమైనటువంటి యువతగా మరి పరిణమించాలి అంటే దానికి సరిపోయినటువంటి కృషి అందరం కూడా చేయాలి. ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసినప్పటికీ కూడా ఆ ప్రణాళికల్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకుని ప్రజలు కూడా భాగస్వాములై, అంటే అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అనేటటువంటిది చాలా అవసరంగా తోస్తుంది. కేవలం ప్రభుత్వం మాత్రమే చేస్తుంది అనుకోకుండా నా వంతు కర్తవ్యంగా, ఒక సిటిజన్గా, ఒక పౌరుడుగా నేనేం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ప్రతి వ్యక్తి కూడా వేసుకొని ఆ విధంగా ఒక అంకిత భావంతో మన దేశ సామాజిక ఆర్థిక వ్యవస్థలకు దోహదపడే విధంగా మనందరం కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ జై హింద్.